హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు నేను మా పిల్లలకి ఒక హెల్తీ రెసిపీ అయితే పెడుతూ ఉంటాను. అది కూడా మీతో షేర్ చేసుకుందామని నేను వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఈ ప్యాకెట్ అయితే ఇక్కడ దొరుకుతుందో లేదో నాకైతే ఐడియా లేదు. ఇది మా అత్తయ్య చెన్నై నుంచి పంపిస్తూ ఉంటారనమాట. నేను ఇంకా 1 మంత్కి ఒకసారి ఒకేసారి చేసుకుని పెట్టుకుంటాను. ఇది వీక్లీ థ్రైస్ ఆర్ ట్వైస్ మనం పెడితే చాలు. చాలా హెల్తీ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నెయ్యి మంచిగా వేసుకుని తినిపిస్తే చక్కగా తింటారు పిల్లలు కూడా. ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని మనకు తెలిసినవే కదండి. జొన్నలు, రాగులు ఇవన్నీ. అయితే అవన్నీ కూడా మనము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మంచిగా వెడల్పు కడాయి పెట్టుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఈ రాగులు అయితే వేసేద్దాము. ఆ రాగుల్లోనే ఈ సీడ్స్ కూడా వేసుకుందాము. దీంట్లోనే ఈ సీడ్స్ పేరు క్వినోవా. ఇది చాలా మంచిది. మంచిగా ఫైబర్, ఐరన్ రిచ్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. పిల్లలు కూడా చాలా హెల్త్కి మంచిది ఈ సీడ్స్ కూడా. తర్వాత ఈ మిల్లెట్స్ కూడా వేసేసుకుందాము. దీని పేరు అయితే నాకు ఐడియా లేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. వీటన్నిటిని కూడా మంచిగా మనం మిక్స్ చేసి మీద లిడ్ ఏం పెట్టకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇవి కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను మిక్స్ చేస్తూనే ఉన్నాను. ఒక 5 మినిట్స్ అట్లా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది మనం కూడా పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. ఇది మనకు కూడా హెల్తీయే. నేను కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాము మా హస్బెండ్ నేను. దీన్ని మంచిగా వాటర్ వేసుకొని ఆ వాటర్‌లో ఈ పౌడర్ వేసుకొని కొన్ని మన ఇష్టం పాలు పోసుకుంటే పోసుకోవచ్చు. పాలు కూడా వేసుకొని మంచిగా అది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకొని తర్వాత కొంచెం నెయ్యి, సాల్ట్ వేసుకొని తింటే బాగుంటుంది. నేను మా పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్ లాగా ఒక్కొక్కసారి అదే పెడతాను. చిన్న పాపకైతే కంపల్సరీ వీక్లీ ట్వైస్ తింటుంది. ఇంకా అది ప్లేట్‌లోకి తీసాక తర్వాత మళ్ళీ ఇంకా మిగతా ఉన్నాయి కదా! అది మొక్కజొన్నలు, రెడ్ సీడ్స్ ఇంకా సబ్జావి, పల్లీలు ఇంకా అవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా ఏసేసుకుందాము. ఈలోపు నేను ఇంకొక విషయాన్ని షేర్ చేసుకుంటాను. మార్నింగే నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాననమాట. అది వితిన్ 20 మినిట్స్‌లో 300 మెంబర్స్ అయితే చూసారు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే 20 మినిట్స్‌లోనే 300 మెంబర్స్ చూసారు. అంటే ఇంకా నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదండీ. నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఇది బాదం, జీడిపప్పు ఇంకా ఇలాచీ కూడా వేస్తున్నాం లాస్ట్‌లో. ఈ ఇలాచీ ఫ్లేవర్‌కయితే చాలా బావుంటుంది. మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు అయితే స్మెల్ అయితే చాలా బా వస్తుంది. ఒక 5 మినిట్స్ అట్లా వేయించుకొని ఇవి కూడా మనం ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. ప్లేట్‌లోకి తీసుకొని ఒక 10 మినిట్స్ వదిలేద్దాము. అది కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి మనం 2 బ్యాచెస్ కింద ఏసుకుందాము. నేనైతే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇట్లా గట్టి గట్టిగా ఉండొద్దనమాట. మళ్ళీ మంచిగా కుక్ అవ్వదు. తింటున్నప్పుడు కూడా ఏదో తగులుతున్నట్టు అనిపిస్తుంది. సో, మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాము. నేనెప్పుడూ ఈ క్యాన్‌లోనే ఫిల్ చేసి పెట్టుకుంటాను ఆ పౌడర్‌ని. సో, ఇంకా లాస్ట్ టైమ్ కొంచెం మిగిలిపోయింది. ఒక 1 వీక్ అవుతుందేమో అయిపోయి. ఇంకా అదే క్యాన్‌లో నేనైతే ఫిల్ చేసేస్తున్నాను.